జిల్లాలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి ఆయా వర్గాలకు కేటాయించిన సంక్షేమ అభివృద్ధి ఫలాలను 100% అందేలా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్, కమిషన్ సభ్యులు శ్రీపతిబాబు, మొక్కల భిక్షం, రామాజనమ్మ, సెక్రటరీ చిన్నరాయుడితో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లాలో ఎస్సీ వర్గాల ప్రజలకు అందుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, వివిధ సంక్షేమ పథకాల కేటాయింపులో ఎస్సీ వర్గాలకు దామాషా ప్రకారం ప్రయోజనాలు అందుతున్నాయా, రూరల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు, అట్రాసిటీ కేసుల పురోగతి, పలు కేసుల్లో దళితులకు జరుగుతున్న అన్యాయాలపై ఎస్సీ కమిషన్ చైర్మన్ సభ్యులు కూలంకుషంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆయా వర్గాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాల్లో ప్రత్యేక వాటా కేటాయించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి ఫలాలను దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు కేటాయించి ఆయా వర్గాలు సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్యా రంగాల్లో అభివృద్ధి సాధించేలా అధికారులు ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. ప్రధానంగా పోలీసులు దళితులను గౌరవించి వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వివిధ కేసుల్లో న్యాయం జరగక బాధితులు ఎస్సీ కమిషన్ను ఆశ్రయిస్తున్నారని, ప్రతి కేసులో పోలీసులు మానవతా దృక్పథంతో వ్యవహరించి నిరుపేద దళితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజితా వేజండ్ల మాట్లాడుతూ, జిల్లాలో ఎస్సీ ఎస్టీ జనాభా అధికంగా ఉందని, వారి సంక్షేమానికి ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో ఎస్సీలకు సంబంధించి పెండింగ్లో ఉన్న అన్ని కేసులను ప్రత్యేకంగా విచారించి త్వరితగతిన బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎస్సీ కమిషన్ చైర్మన్గా గత సంవత్సర కాలం నుంచి కూడా 13 జిల్లాలు పర్యటించడం జరిగింది. 13 జిల్లాల్లో ప్రాథమికంగా ఎస్సీ కమిషన్ యొక్క లక్ష్యం వివక్షత లేని సమసమాజ నిర్మాణం అనేది ఎస్సీ కమిషన్ లక్ష్యం. ఆ లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి కమిషన్ గతంలో కూడా అనేక మంది కమిషన్లు ఉన్నప్పటికీ కూడా ఇది పనిచేసే కమిషన్ అని మేము ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 మెంబర్స్తో ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయి సెక్రటరీగా ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఆఫీసర్ రన్ చేస్తూ ఏదైతే సమస్యలు వస్తే మా మెంబర్స్ ఫిజికల్గా వెరిఫై చేసి ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం అక్కడికి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా ఈ జిల్లాలో, ఎందుకంటే నెల్లూరు జిల్లా మీద మాకు చాలా గౌరవం. ఇక్కడ వంటల్లోనే కాదు, ఆతిథ్యంలో కాదు, అన్నిటి కూడా బ్రహ్మాండంగా ఉంటారు. అదేవిధంగా అందరినీ సమానంగా చూసే దానిలో కూడా బాగుండాలని కోరుకునే వాళ్ళలో మొదటి వాళ్ళమే. ఈరోజు ఇక్కడ 196 గ్రీవెన్స్ 2 గంటల లోపు వచ్చినాయి. తర్వాత ఇంకొక 8, 9 అదనంగా వచ్చాయి. వాటిని మేము చేసినప్పుడు ల్యాండ్ ఇష్యూస్ సంబంధించి టోటల్గా ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటుగా సర్వీస్ మ్యాటర్స్ కూడా బాగా తక్కువ. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ కేసులుగా మేము నమోదు చేసుకుంది 7. అదేవిధంగా ఒక 45 సుమారుగా కలెక్టర్ గారికి రెవెన్యూ సంబంధించి, అంటే ఇంపార్టెంట్ అంటే రొటీన్లో జరగాల్సినవి జరుగుతాయి. పదే ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చాం. కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఒక 20 రోజుల్లోపు మాకు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. అది చేసిన తర్వాత దాన్ని ఎవరైతే ఫోన్ నెంబర్లు ఉంటే అందరికి కూడా తిరిగి పంపుతాం. ఆ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఏం జరిగింది, సార్ ఏం చెప్పారు, ఏం పరిష్కరించారు అనేది కూడా మీకు తెలియజేస్తాం. దయచేసి మనుషులంతా ఒక్కటే అనేదాన్ని మనం ఎక్కడో చదువుకుంటాం తప్ప ఆచరించాం. దాంతోపాటుగా మేమందరం కూడా కమిషనే కాదు, ఇక్కడ పైన ఉన్న డయాస్ అందరి మీద కూడా నాకు విశ్వాసం, నమ్మకం ఒకటి ఉంది. ఎందుకంటే సమాజంలో సమానత్వం కోసం పోరాడే మేము మా ఇంట్లో సమానత్వం కూడా చూసుకుంటాం. ఆడపిల్లల్ని మగపిల్లల్ని కూడా సమానంగా మేము చూస్తాం. సమాజం కూడా ఆ విధంగా చూడమని కోరుతూ ఉన్నాం. సమాజంలో మనుషులంతా ఒకటంటే ఎస్సీలు, బీసీలు, ఓసీలు అది కులపరంగా, వృత్తిపరంగా వేరైనప్పటికీ సమాజపరంగా మేమందరం ఒకటనే భావన రావడం కోసమే కమిషన్ పనిచేస్తుంది. కమిషన్కి చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పచెప్పిన బాధ్యత అదే. మీ అందరికీ కూడా ధన్యవాదాలు.
మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్యా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.